Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. కొడాలి నాని కొన్ని హాట్ కామెంట్లు అయితే చేసిన పరిస్థితి. చంద్రబాబు హృతిక్ రోషన్ జనాలు రావడానికంటూ ఆయన కామెంట్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించే అర్హత టీడీపీకి లేదంటూ కొడాలి నాని చెప్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ చిన్న ఉన్నారు మనతోటి టీడీపీ నాయకులు అందమాటం. సరే, కొడాలి నాని టీడీపీకి ఎన్టీఆర్ వర్ధంతి చేసే అర్హత లేదు అంటున్నారు. వెన్నుపోటు పొడిచింది టీడీపీ అని చెప్తున్న పరిస్థితి. ఏమంటే ఆయన మా వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన అడుగుజాడల్లో మా పార్టీ నడుస్తుంది. ఇవాళకి గుర్తొచ్చారా మేము వెన్నుపోటు పొడిచామని? ప్రజలు 2004లోనే చంద్రబాబు నాయుడు 2009లో 2004 ముందు బిఫోర్ కూడా 1999 ఎలక్షన్లో రామారావు గారు మృతి చెందినాక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సమయంలో అత్యధిక మెజార్టీతో వెళ్ళింది. అప్పుడే ప్రజలు డిసైడ్ అయ్యారు. రెండోది, హృతిక్ రోషన్కి ఉంటే నార్త్ ఇండియాలో ఫ్యాన్స్ ఉంటారేమో, చంద్రబాబు నాయుడికి ప్రపంచం మొత్తం ఉన్నారు. మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు అది ప్రజలందరికీ అర్థమైంది. హృతిక్ రోషన్ కాదు, అంతకు మించిన వ్యక్తి. కాబట్టి గుర్తుంచుకో, కొడాలి నాని మా నాయకుడికి 100 దేశాల్లో అభిమానులు ఉన్నారు. ఒక్క ఇండియాలోనే కాదు, హృతిక్ రోషన్ కన్నా ఎక్కువ ఆయన. నువ్వు తెలుసో తెలీదో, నీకు తెలిసే మాట్లాడుతున్నావు. ఎందుకంటే మీకు కుళ్ళుతో మాట్లాడుతున్నారు. మాకు వచ్చే సభలకు వచ్చే ప్రజల్ని చూసి మీకు కుళ్ళుతో మాట్లాడుతున్నారు. మా నాయకుడు ఇవాళ దేశానికి అవసరమైన నాయకుడు, రాష్ట్రానికి కాదు దేశానికి అవసరమైన నాయకుడు. తప్పకుండా ఇంకో 2-3 నెలల్లో మేము అధికారంలోకి రాబోతున్నాం. అధికారంలో కూడా 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు పైగా జనసేన టీడీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. త్వరలో నీకు గుణపాఠం నేర్పబోతున్నాం. రాబోయే 10 రోజుల్లో టిక్కెట్ల వ్యవహారంలో పొత్తుల తేడాలు వచ్చి జనసేన టీడీపీ కొట్టుకుని రోడ్ల మీద పడతారంటూ కొడాలి నాని మాట్లాడారు. మీరు పొత్తుల కోసం మాట్లాడే కాబట్టి ఆ అంశాన్ని, ఇవాళ వైసీపీ రోడ్ల మీద పడింది. అసలు ఎవరితో పొత్తు లేదు. ఎందుకు పడిపోయింది? అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు ముందు మమ్మల్ని మార్చడం కాదు, ప్రజలు జగన్ని మార్చాలని కోరుకుంటున్నారు. కాబట్టి మేము అందరం పారిపోతున్నాం అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ముందు మీరు సంగతి చూసుకోండి. మా పొత్తులు బ్రహ్మాండంగా సాగుతాయి. మా కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు త్యాగాలకు ఎప్పుడో సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి, జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి. మేమందరం ఎప్పుడో రెడీగా ఉన్నాం. మేము మా నాయకులను, కార్యకర్తలను త్యాగం చేసైనా ఈ రాష్ట్రాల నుంచి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ చేస్తాం. విజయవాడ పార్లమెంట్ సంబంధించి నిన్న ఆత్మీయ సమావేశం జరిగింది. దాంట్లో దాదాపు టీడీపీని 60% నేను ఖాళీ చేస్తున్నాము, అవినాష్ను టీడీపీలోకి వెళ్ళొద్దంటూ నేను గతంలోనే టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడే దేవినేని నెహ్రూకు చెప్పినట్టు కేసీఆర్ నాని కామెంట్ చేశారు. అంటే దేవినేని నెహ్రూ గారు ఎప్పుడు బతుకున్నారు? 2017లో బతుకున్నారు. 2017లో అని చెప్పానంటే ఈయన అప్పటి నుంచి కోవర్ట్గా పనిచేస్తున్నాడా? ఏం మరి వైసీపీ కోవర్ట్గా పనిచేస్తున్నారేమో అప్పటి నుంచి. ఆయన బుద్ధి అప్పటి నుంచి అట్టాగే ఉందంటే మరి మేము మేల్కోలేకపోయాం. మేము ఏదో గొప్ప వ్యక్తి అనుకున్నాం. కాబట్టి మనకు అర్థమవుతుంది కదా. మీ ఎదురుగానే చెప్పాడు కదా నేను కోవర్ట్నని. ఇంకా దానికి నేనేం సమాధానం చెప్పను. కాబట్టి ఆయన వెళ్ళి అడగండి, ఏంటంటే మీరు 2017 నుంచి కోవర్ట్గా ఉన్నారా వైసీపీ కానీ అడగండి. వద్దన్నారంటే మరి అంతే కదా. కాబట్టి నిన్న జరిగింది ఒక విజయవాడ తూర్పులో ఒక 100 మంది కార్యకర్తల సమావేశం. అదే గొప్ప సభ దీనిలాగా ఉంది. నిన్న మేము చూస్తే ఏ ఊరు వెళ్ళినా, మేము చిన్న గ్రామం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వేల మంది కార్యకర్తలు వస్తున్నారు. ఒక 100 మంది కార్యకర్తలను పెట్టి ఓ టీ సమోసా ఇచ్చి పారదోలేద్దాం, తరిమేద్దాం, ఇట్లాంటి డైలాగులే వీళ్ళు చెప్పగలరు. ఇంతకు మించి వీళ్ళకి చేతనైన అలవాటే లేదు. రేపు ఒక సామాన్య కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి నుంచున్న విజయవాడ పార్లమెంట్లో 1,50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. విజయవాడ తెలుగుదేశం జనసేన అభ్యర్థి పార్లమెంట్కి 1,50,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి నుంచున్న ఎవరిని నుంచోబెట్టినా 1,50,000 మెజార్టీతో గెలవబోతున్నాం. టీడీపీ దాదాపు విజయవాడలో 30% కూడా అభివృద్ధి చెందలేదు, చంద్రబాబు నాయుడుకి విజయవాడ అంటే పడదు అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు కళ్ళు మూసుకున్నావా? 2014లో పోటీ చేసావు, మళ్ళీ ఎందుకు వెళ్ళి అడుక్కున్నావు? 2019లో సీటు బాగు చేయకపోతే మరి ఆ రోజే చెప్పలేదాలుగా నీకు వాళ్ళ సీటు పోతుంది, నీ కోవర్ట్ ఆపరేషన్ బయటపడిపోయిందని చెప్పి ఇట్లా మాట్లాడతావా? నీకు అంటే ఇంకో 2 నెలల్లో నీ ఎంపీ సీట్ అయిపోతుంది కాబట్టి నీకు సీట్ లేదు కాబట్టి నీకు కోవర్ట్ ఆపరేషన్ బయటపడింది కాబట్టి నాయకుడిని తిడతం మూలంగా కార్యకర్తలందరూ నీ మీద రివర్స్ అవుతున్నారు కాబట్టి ఇవాళ చెబుతున్నావా? 14లో 19లో ఎందుకు సీట్ తీసుకున్నావు? మరి డెవలప్ అయినప్పుడు ఎందుకు తీసుకున్నావు? మరి నువ్వే చెప్పావు 100 స్పీచ్లు. చంద్రబాబు నాయుడు గారి వల్ల విజయవాడలో 34 రోడ్లు డెవలప్ అయినాయి, 2 బ్రిడ్జిలు పడినాయి, బోర్డు అభివృద్ధి జరిగింది, అంత ముందు ఒకటి లేదు, అది ఇది అని చెప్పింది నువ్వే. అసలు నేను స్ట్రైట్ అనుకున్నాడు అని దొంగ తిరుగుడు మాట్లాడి ఎందుకు మాట్లాడతావు? నీకు సీటు కావాలంటే తెచ్చుకో, అంతేగాని ఇటువంటి అభియోగాలు చేయకు. మీకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజయవాడని ఏం చేశారో, అమరావతి క్యాపిటల్కి ఏం చేశారో మీ అందరికీ తెలుసు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఎన్నో చేశారు. చెప్పుకుంటూ వస్తే 1 గంట టైం పడుతుంది. కాబట్టి నీవు తెలుసుకో. నీవు కోవర్ట్ ఆపరేషన్ 2017 నుంచి చేస్తున్నావు, అభివృద్ధి మరి నీకు లేకపోతే 2019లో ఎందుకు నుంచున్నావు? ఆ రోజే మరి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయావు. ఈ కబుర్లన్నీ ఆపి, సొల్లు కబుర్లన్నీ ఆపి
ముందు పని చూడమని చెబుతున్నారు. సార్ గుడివాడ సభ నుంచి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు కార్యకర్తలకి? సో గుడివాడ సభ ఒక అద్భుతం, ఒక పండగ వాతావరణం గుడివాడలో నెలకొని ఉంది. అందరం కలిసికట్టుగా కృష్ణా జిల్లాకు పట్టిన బూతుల సంస్కృతిని వదిలించాలని మా అందరి కోరిక. చంద్రబాబు నాయుడు గారు ఈ సభ ద్వారా యువతకి, అంతేకాకుండా ముందుగా యువత వాళ్ళ కాళ్ళ మీద నాలుగు నిలబడే పరిస్థితి లేదు, ఉద్యోగాలు లేవు, అంతేకాకుండా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. వీటిలన్నింటిలోకి తమ ప్రభుత్వంలో తాము పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో రాబోయే దానిలో చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఈ బూతుల సంస్కృతిని విముక్తి కలిగేలాగా ప్రజలందరినీ ఓటుగా హక్కు తెలుగుదేశం పార్టీకి వేయమని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. గుడివాడకి సంబంధించి బూతుల సంస్కృతికి ఒక చర్మగీతం పడే విధంగా గుడివాడ సభ ఉండబోతుందని చెప్తున్నారు. మరొక పక్క కేసీఆర్ నానికి సంబంధించి 2015 నుంచి కొవ్వట్టుగా పనిచేస్తున్నాడు ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మేల్కోవడానికి కొంత సమయం పట్టింది, కానీ ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్లో టీడీపీ 1,00,000 మెజార్టీతో నెగ్గే విధంగా ముందుకెళ్తాము, దానికి సంబంధించి టీడీపీ కార్యకర్తలంతా కలిసి పనిచేస్తారని కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో కలిసి సురేంద్ర టీవీ గుడివాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.